నమస్కారం అండి. నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్‌లో పనిచేస్తాను. సో, ఈ వీడియోలో మనము టాపిక్ ఏం డిస్కస్ చేద్దామంటే జర్మనీలో వర్క్ కల్చర్. సో, ఎప్పుడైనా వీకెండ్స్ మీ బాస్ వచ్చి మిమ్మల్ని పని చేయమన్నాడనుకోండి, మీరు నేను పని చెయ్య అని చెప్పొచ్చు. సో, లీగల్లీ మీ రైట్స్ ఏంటి? అది ఈ టాపిక్. సో, జర్మనీలో వర్క్ డే మండే నుంచి ఫ్రైడే వరకు ఉంటది. సో, మనకు వారానికి చాలా కంపెనీస్‌లో 35 అవర్స్ నుంచి 40 అవర్స్ మాత్రమే ఉంటుంది. నేను జర్మనీ వచ్చి 5 ఇయర్స్ అవుతుంది. సో, ఇప్పుడు నేను సెకండ్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఇంతకుముందున్న కంపెనీలో వారానికి 37.5 అవర్స్ ఉండే. ఇప్పుడు కూడా 37.5 అవర్స్ ఉన్నాయి. సో, లీగల్లీ మనము వారానికి 37.5 అవర్స్ పనిచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు 10 అవర్స్ పనిచేసి ఇంకో రోజు కొంచెం తక్కువ కూడా పనిచేయొచ్చు. సో, ఓవరాల్‌గా 37.5 ఉండేటట్టు చూసుకోవాలి. జర్మనీలో ఎక్స్ట్రా వర్క్ అవర్స్ పనిచేయడము ఇల్లీగల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడన్నా మోర్ దాన్ 10 అవర్స్ ఉన్నారనుకోండి, క్లాక్ ఇన్ క్లాక్ అవుట్ ఉంటుంది కదా, మీకు హెచ్ఆర్ నుంచి వార్నింగ్ ఈమెయిల్ వస్తుంది. మీరు అలా రెగ్యులర్గా లేట్ ఉన్నారనుకోండి ఆఫీస్లో, అప్పుడు మిమ్మల్ని జాబ్లోకి వెళ్ళి తీసేస్తారు. సో, ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్డ్ వర్క్ కల్చర్ ఉంటుంది. ఇండియాతో కంపేర్ చేసేది కంప్లీట్లీ డిఫరెంట్. సో, నేను జర్మనీ వచ్చాక చాలా లక్కీగా ఫీల్ అవుతాను ఇలాంటి వర్క్ ఎన్వైరన్మెంట్లో ఉన్నందుకు. సో, ఇప్పుడు ఇండియన్ వర్క్ కల్చర్ చూసుకుంటే ఇండియాలో చాలా స్ట్రెస్ ఉంటుంది. మన మేనేజర్ దగ్గర మన మొబైల్ నంబర్ ఉంటుంది. సో, ఎప్పుడు ఇష్యూ వచ్చినా తను ఫోన్ చేస్తాడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డే అండ్ టైం. ఇక్కడ ఏంటంటే నా మేనేజర్ దగ్గర నా ప్రైవేట్ మొబైల్ నంబర్ కూడా లేదు. సో, వన్స్ నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసానంటే అంతే, ఇక అతను ఏ విధంగా కూడా నన్ను కాంటాక్ట్ చేయలేడు. సో, ఐటీ జాబ్లో మీకు తెలుసు వీకెండ్స్ అప్పుడప్పుడు ప్రొడక్షన్ సపోర్ట్ ఉంటుంది. సో, ఎప్పుడన్నా వీకెండ్ అలా పనిచేయాల్సి వచ్చింది అనుకోండి, ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మా బాస్ ప్రతి కంపెనీలో ఒకటి వర్కర్స్ కౌన్సిల్ అని ఉంటుంది. జర్మన్లో బెత్రీప్స్ రాట్ అంటారు. సో, వాళ్ళకు మెయిల్ రాస్తాడు. ఏమని అంటే ఇట్లా వీకెండ్ వర్క్ ఉంది, రవి చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేననే కాదు, ఎవరైనా ఎంప్లాయీ చెయ్యాలి అని ఒక ఈమెయిల్ పంపుతాడు. సో, వాళ్ళు చూసి ఒప్పుకుంటారు. తర్వాత నాకు ఒక మెయిల్ వస్తుంది బాస్ నుంచి, సిసి హెచ్ఆర్ని పెడతాడు. పెట్టి వీకెండ్ నీకు పని చేయడం ఇష్టం ఉందా అని ఈమెయిల్ రాస్తాడు. సో, నేను అప్పుడు కన్ఫర్మ్ చేస్తాను, ఎస్ నేను పని చేస్తా అని. అప్పుడే ఆ వీకెండ్ నేను పని చేయవచ్చు. నేను పని చేయ అని చెప్పింది అనుకోండి, అప్పుడు వేరే ఎంప్లాయీని అప్రోచ్ అవుతారు. సో, వీకెండ్ పని చేస్తాం కదా, ప్రతి కంపెనీలో ఎక్స్ట్రా శాలరీ ఉంటుంది. సో, గంటకి ఇంత అని. సో, దాని ప్రకారము వీకెండ్ పని చేస్తే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి. సో, ఇప్పుడు ఈ వర్క్ కల్చర్ని ఇండియాతో కంపేర్ చేద్దాము. నాకు ఇండియాలో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది వర్క్ కల్చర్. ఎస్పెషల్లీ ఫస్ట్ థింగ్ చూసుకుంటే ట్రాఫిక్. మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ ట్రాఫిక్లో పోయేది. ఆ వర్క్ షెడ్యూల్. సో, లైఫ్ చాలా కష్టంగా అనిపించేది. వేరే యాక్టివిటీస్కి ఏం టైం ఉండేది కాదు. ఆ తర్వాత ఇండియన్ కంపెనీస్లో మేనేజర్స్ ఎంప్లాయీస్ని సరిగ్గా ట్రీట్ చేయరు. ఆల్మోస్ట్ స్లేవ్స్ లాగానే చూస్తారు చాలా కంపెనీస్లో. కొందరు ఎక్సెప్షన్ ఉండొచ్చు. అయితే నేను 2011లో 1 ఇయర్ కోసం జర్మనీ వచ్చాను ఒక ప్రాజెక్ట్ మీద. అప్పుడు ఏంటంటే మేము వేరే సిటీ పోవాల్సి వచ్చింది. అప్పటికి ఇంకా ప్రాజెక్ట్లో బిల్డింగ్ స్టార్ట్ కాలేదు. ల్యాండ్ అయిన నెక్స్ట్ డేనే వేరే సిటీ వెళ్ళాల్సి వచ్చింది. సో, మేము అనుకున్న పని లేట్ అయ్యేసరికి హోటల్లో ఉండాలి. సో, మా బాస్ ఏం చేశాడంటే ఒక అడ్రస్ ఇచ్చి ఇక్కడ పోయి ఉండండి అని చెప్పాడు. సో, నేను అది హోటల్ అనుకొని అక్కడికి వెళ్ళి చూస్తే అది టెంపుల్, హరే రామ హరే కృష్ణ టెంపుల్లో పైన రూమ్లో ఒక బెడ్ ఉండే, అక్కడ పోయి పండుకోమని చెప్పిండు. సో, ఇది నేను చాలాసార్లు తలుచుకొని ఫీల్ అవుతా అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నాం కదా, ఇక్కడ ఎంప్లాయీస్కి ఏంటంటే ఒక రూమ్ ఇస్తారు. వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు, వేరే వాళ్ళు ఉండరు. ఈవెన్ సింగిల్ బెడ్ అయినా డబుల్ బెడ్ అయినా. సో, ఇండియన్ ఎంప్లాయీస్ అంటే కొంచెము చులకనగా చూస్తారు, మనోలే చూస్తారు, వీళ్ళు చూడరు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మా దగ్గర అప్పుడప్పుడు ఇండియా నుంచి కొంతమంది ఎంప్లాయీస్ వస్తారు ఇక్కడ పనిచేయడానికి. సో, ఒక అతను చెప్పాడు నాకు, ఆయనది ఒక్కరోజు బిల్డింగ్ 1,50,000 రూపాయలంట. కానీ ఆయనకి కంపెనీ రోజు ఖర్చులకి 3,000 రూపాయలు ఇస్తుందంట. అండ్ హోటల్ బుకింగ్లో కూడా ఇంత లిమిట్ వరకే నువ్వు బుక్ చేయాలి, ఎంత ఎక్స్ట్రా అయితే నువ్వే కట్టుకోవాలని చెప్తుందంట. సో, అతను మొన్న వెళ్ళిపోయాడు. ఇక్కడ కస్టమర్ ఉండమని చెప్పినా నేను వెళ్ళిపోతా అని వెళ్ళిపోయాడు. సో, మన ఇండియన్ కంపెనీస్ ఎస్పెషల్లీ మేనేజర్స్, అఫ్ కోర్స్ వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలా ట్రీట్ చేస్తాయి. సో, అలాంటి వర్క్ ఎన్వైరన్మెంట్ నుంచి ఇక్కడికి వచ్చాక నిజంగా చెప్తున్నా, ఇది నాకు స్వర్గం లాగుంది. సో, అది సంగతి. యూరోప్లో వర్క్ కల్చర్ చాలా బాగుంటుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చాలా చేస్తాను ఈ ఛానల్లో. మీకు నచ్చితే తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
I gotta hit the beat. I gotta hit the